కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆర్టీసీని క్రమంగా ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. త్వరలో తీసుకురానున్న విద్యుత్ బస్సులను ప్రైవేటు కంపెనీకి అప్పగించి వాటి ద్వారా నిర్వహణ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో 4 ఎకరాలకు పైగా స్థలం కలిగిన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు కంపెనీకి ఇవ్వడానికి ఎంపిక చేయగా ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు 2వ డిపో ఉంది. సదరు కంపెనీకి ఆర్టీసీ స్థలంతో పాటు ఆస్తులు ఇచ్చి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. సత్వరమే కంపెనీకి స్థలాన్ని అప్పగించడానికి ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు కంపెనీ పూర్తిగా విద్యుత్ బస్సులతోనే నిర్వర్తించనున్నారు. ఇప్పటికే డిపో పరిధిలో ఉన్న బస్సులను సిబ్బందిని జిల్లాలోని ఇతర డిపోలకు కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అందరూ కోరుతున్న పెడచెవన పెట్టి పూణేకు చెందిన పినాకిల్ ఎలక్ట్రికల్ మొబైలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. ఇందులో గుంటూరు 2వ డిపో ఉంది. ఈ డిపో పరిధిలో ప్రస్తుతం 105 బస్సులు ఉండగా వాటిలో 80 ఆర్టీసీవి, 25 హైర్ చేసుకున్నటువంటి బస్సులు ఉన్నాయి. కంపెనీకి డిపోను అప్పగించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 60కి పైగా బస్సులను ఇతర డిపోలకు కేటాయించాలని తెలిసింది. అలానే రెగ్యులర్ సిబ్బంది 425 మంది, 125 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని బదిలీ చేస్తున్నారు. ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న 4 ఎకరాల స్థలం సహా డిపో మొత్తాన్ని గంపగుత్తగా సదరు కంపెనీకి అప్పగించనున్నారు. ప్రస్తుతం డిపో కార్యాలయం ఉన్న స్థలంలో ఇప్పటికే ఉన్న నిర్మాణాలను ప్రైవేటు కంపెనీకి అనుకూలంగా మలిచి ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీసీనే తీసుకుంది. ప్రైవేటు కంపెనీ బస్సులు సిబ్బందిని పెట్టి నిర్వహణ మాత్రమే చూస్తుంది. ఇప్పటికే ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నటువంటి బస్సుల విధానం నడుస్తూ ఉండగా ఈ విధానంలో ప్రైవేటు బస్సులు ఆర్టీసీ పేరుతో నడుపుతున్నారు. కానీ ప్రస్తుత విధానంలో ఆర్టీసీ స్థలాలు, ఆస్తులను కూడా ప్రైవేటు కంపెనీకి అప్పచెబుతూ ఉన్నారు. దీనిపై ప్రయాణికులు, కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీకి అప్పగించడం సరికాదన్నారు. సోమవారం గుంటూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసి డిపోను పినాకిల్ కంపెనీకి అప్పగిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఎయిర్ కండిషన్తో నడుస్తాయన్నారు. అలాంటప్పుడు స్త్రీశక్తి పథకం వంటివి ఇతర సబ్సిడీలు అమలయ్యే అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా డిపోను ఆస్తులతో సహా పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడం ఆర్టీసీ మనుగడకు ప్రమాదకరమని చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ రవాణా రంగం నిర్వీర్యం అవుతుందని, ప్రజలపై భారాలు పడతాయని, లాభాలన్నీ ప్రైవేటు కంపెనీకి వెళతాయని అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వాలకే లాభం వస్తుందన్నారు. రాష్ట్రం మొత్తం 750 విద్యుత్ బస్సులు మంజూరు చేయగా గుంటూరుకు ఎన్ని కేటాయిస్తారో స్పష్టత లేదని, పినాకిల్ కంపెనీకి డిపో ఆస్తులను లీజుకు ఇస్తున్నారా, మరే విధానంలో అయినా ఇస్తున్నారా, ఈ విషయంలో కూడా స్పష్టత లేదని అన్నారు. ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే విద్యుత్ బస్సులు నడపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, సాంబశివరావు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.